ఫుల్ డిమాండ్ ఉందట. మంత్రుల పిఏలు పిఆర్ఓ పోస్టులకు భారీగా అప్లికేషన్లు. ఒక్కో పేషీకి డైలీ 10ల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయట. ఓ మినిస్టర్ పేషీకి ఎస్ఐ అప్లై చేసుకున్నాడట. అమ్మ ఎందుకు అంత ఇది ఉన్నది? గట్టిగా సంపాదించవచ్చనా ఎట్లా అంటే అందరూ అంటలేని పాపం జెన్యున్గా ఏదో స్టేటస్ కోసం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మంత్రి దగ్గర పనిచేస్తున్నాను చెప్పుకోవడానికి. లేదు వాళ్ళకి జీతం గవర్నమెంట్ నుంచే వస్తుంది, 5 సంవత్సరాల పాటు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచించే వాళ్ళు కూడా పాపం చాలామందే ఉంటారు. రాష్ట్ర మంత్రుల పిఏ పిఆర్ఓ పోస్టులకు డిమాండ్ పెరిగిందట. ఒక్కో పేషీకి డైలీ 10ల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయని స్టాఫ్ చెప్తున్నారట. నన్నే ఒక 10 మంది అడిగి ఉంటారు, ఏమైనా ఉంటే చూడు జరా ఏమైనా మంత్రి దగ్గర ఉంటే అని. చివరికి ఎమ్మెల్యేల దగ్గరనే ఉంటే చూడని. మనమేమో ఈ పైరవీలు చేయం కదా. పెద్ద నేతల ఇప్పుడు వాళ్ళని అడిగినాం అనుకో, వాళ్ళని పొరపాటున మావాడు ఉన్నాడని అన్నాం అనుకో, కథమేనా అలసేనా ఇక. మనం రేపొద్దున ఏం మాట్లాడతాం? పెద్ద నేతల రెఫరెన్స్తో కొందరు మినిస్టర్ల రిలేషన్స్ సన్నిహితుల నుంచి మరికొందరు సిఫారసు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా పిఏ పోస్టుకు పోటీ పడుతున్నారట. చూసుకోరిగా తనకు పిఏగా అవకాశం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం సెక్రటేరియట్లో కీలక మంత్రి పేషీలో ఒక ఎస్ఐ అప్లికేషన్ ఇవ్వడం చర్చనీయాంశమైందట. దీన్ని బట్టి చూస్తే పోస్టులకు ఏ మేరకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఎస్ఐకి ఏమైంది? ఎస్ఐకి ఏం తక్కువైంది? ఎస్ఐ మంత్రి పిఏగా రావాలనుకుంటుండట.